హలో గైస్ వెల్కమ్ టు యువత వైబ్స్. యూఏఈలో మనకు అతిపెద్ద టాస్క్ ఏంట్రా అంటే పిల్లోల్ని ఏ ఏజ్‌లో స్కూల్‌కి పంపివ్వాలి, ఎంత ఫీజు ఉంటుంది, ఏ స్కూల్ అయితే బెస్టు, ఎంత ఫీజు అవుతుంది, ఇంకా వచ్చేసి మనము ఫస్ట్ డే స్కూల్‌కి ఏ ఏ థింగ్స్ పంపించాలి, ఇక్కడ స్కూల్ ఫీజెస్ ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఏంట్రా అంటే నేను బస్సులో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు నన్ను ఒక 4, 5 మెంబర్స్ అయితే అడిగారు. మీ పిల్లోడికి ఎలా అప్లై చేసుకున్నారు మీరు? ఎంత ఫీజ్ అయ్యింది అనేసి. ఈ వీడియో ఒక నలుగురికన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నాను. సో, ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈ వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీకు ఒక నలుగురికన్నా షేర్ చేయండి. ఎందుకంటే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడైతే మనము స్కూల్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి అనేదైతే చూద్దాము. సో యూఏఈలో ఎంట్రా అంటే మనకి అబుదాబిలో కంపల్సరీగా అడాక్ పోర్టల్ అనేది ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి పోర్టల్ అనమాట. ఇందులో ప్రతి ఒక్క స్కూల్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరుగుంటది. ఇందులో మనం ఏ కరికులం స్కూల్‌కి జాయిన్ చేపించాలనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో అబుదాబిలో కానీ మనకి ఇన్ని కరికులమ్స్ ఉన్నాయన్నమాట. అమెరికన్, బ్రిటిష్, బంగ్లాదేశ్, లైక్ కెనడియన్, ఫ్రెంచ్, ఇండియా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కరికులం స్కూల్స్ అనేవైతే మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. సో మీరు ఏదైతే మీరు చూడాలనుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్. సో బ్రిటిష్ కానీ, అమెరికన్ కానీ ఇవి ఏంట్రా అంటే లిటిల్ బిట్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి పర్ ఇయర్ టర్మ్‌కెళ్ళే కొద్దికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో 45,000 నుంచి 50,000 వరకు PS1 అనేది ఉంటదనమాట. సో మామూలుగా ఇండియాలో మనకి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటాం కదా! అలాగా ఇక్కడ మనకి ఏంట్రా అంటే ప్రీ-కేజీ, కేజీ 1, కేజీ 2 అని ఇండియన్ స్కూల్స్‌లో పిలుస్తారు. అదే మనము దీనికి బ్రిటిష్‌కెళ్ళామనుకోండి ఎఫ్ఎస్1, ఎఫ్ఎస్2 అని పిలుస్తారనమాట. సో వాటిలో ఒక్కొక్క స్కూల్స్‌లో ఒక్కొక్క టర్మినాలజీ అయితే ఉంది స్కూల్స్ యొక్క స్టార్టింగ్ దీనికి. సో ఎప్పుడైతే మీరు పిల్లల్ని స్కూల్‌లో వెయ్యాలి అని డిసైడ్ అవుతారో సో వాళ్ళకి కంపల్సరీ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ డిఫైన్డ్ అయి ఉంటుంది. సో బ్రిటిష్‌కి ఒకలాగా, మన ఇండియన్ స్కూల్స్‌కి ఒకలాగా క్లాసిఫై ఉంటుంది. దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కిడ్‌ని పంపించాలి అనంటే తనకి ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టుంటే ఎప్పుడు వాళ్ళు ఏ టైంలో అప్లై చేయొచ్చు. మామూలుగా ఇక్కడ స్కూల్స్‌కైతే సెప్టెంబరు అక్టోబర్‌లలో మనం స్కూల్స్‌కి అప్లికేషన్ అనేది పెట్టుకుంటామనమాట. అయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 12th జూన్ 2021 బేబీ బార్న్ ఉంటే ఇతనికి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ అన్నవి ఏదైతే మార్చ్ 31 అనేది కంప్లీట్ అయి ఉంటుందో మార్చ్ 31 లోపల 3 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయితేనే తను ప్రీ కేజీకి ఎలిజిబుల్ అవుతాడు. అంటే ఇప్పుడు మేము మామూలుగా ఇండియన్ స్కూల్లో ఏంట్రా ఇండియన్స్లో అయితే ఇండియాలో ఉన్నట్టు అయితే ఎలా అంటే 2021, 2022, 2023కి అయితే మనము 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందని పంపించేసాం. ఇక్కడ ఎలా కాదనమాట. ఇక్కడ ఏంటంటే మార్చ్ 31కి కంప్లీట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మాకు 2022, 2023, నౌ 2024. సో ఈ 3 ఇయర్స్ అనేవి ఇక్కడ మాకు కంప్లీట్ అయ్యి 2025లో మా వాడు జాయిన్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే జూన్ అన్నది ఎప్పుడైతే మనకు ఇక్కడ ఉందో జూన్ అనేది మనకు మార్చ్ 31 కన్నా తర్వాత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వాడు 2024లో జూన్‌కి జూన్‌కి మాకు 3 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సో వాళ్ళు ఏంట్రా అంటే సో 31 లోపల ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారనమాట. దానికన్నా ముందున్న వాళ్ళనైతే తీసుకోరు. అదేవిధంగా మీరు ప్రీ కేజీకి కానీ, కేజీకి కానీ ఎక్కడన్నా కానీ సో ప్రీ కేజీకి అయితే మామూలుగా 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ లోపల ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అదే కేజీ 1కి అయితే సో 4 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళని మాత్రమే కేజీ 1కి తీసుకుంటారు. అదే కేజీ 2కి అయితే 5 ఇయర్స్ మార్చ్ 31 లోపల కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అదే బ్రిటిష్ స్కూల్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. సో వాళ్ళు ఒక టైమ్ జోన్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళ స్కూల్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండియన్ స్కూల్స్ అకాడమిక్ ఇయర్ వచ్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనం ఏదైనా స్కూల్స్‌కి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను బ్రిటిష్ అని కొట్టినట్టయితే నాకు డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వచ్చాయి. ఇందులో వచ్చి సిటీలో ఉంటాయి స్కూల్స్ అన్నవి. కొన్ని వచ్చి సిటీ అవుట్ సైడ్స్‌లో ఉంటాయి. సో మనం ప్రతి స్కూల్‌కి లింక్‌లో క్లిక్ చేసి మీరు ప్రతిదానికి అప్లికేషన్ ఫామ్ అని సెప్టెంబర్, అక్టోబర్ టైంలో ఫిలప్ చేయాల్సి వస్తుందన్నమాట. సో వీళ్ళొచ్చి మామూలుగా మీకు నెక్స్ట్ ఆగస్ట్, అక్టోబర్లో మీకు జాయినింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అదే మనం ఇండియన్ స్కూల్స్కి వచ్చామంటే ఇండియన్ స్కూల్స్ చాలా ఉంటాయి. మీరు జస్ట్ సిబిఎస్ఈ అని కానీ, ఇండియన్స్ అని కానీ టైప్ చేసినట్టయితే వీల్ గెట్ అ లాట్ ఆఫ్ స్కూల్స్ అనమాట. సో ఇందులో కూడా సిటీలో కొన్ని ఉంటాయి, సిటీ అవుట్ సైడ్ కొన్ని ఉంటాయి. సో మీరు ఏ స్కూల్స్కి పంపించాలి. ఇప్పుడు చాలా స్కూల్స్లో ఏంట్రా అంటే కేజీ 1 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి అనమాట. కొన్ని స్కూల్స్ ఏంట్రా అంటే ప్రీ కేజీ కూడా ఉంటుంది అనమాట. ప్రీ కేజీ ఉన్న స్కూల్స్లలో మనం పంపించాలి అని అనుకుంటే ప్రీ కేజీ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో వాటిని మాత్రమే మనకు అప్లికేషన్
అనేది ఫిలప్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా కిడ్‌ని ఇండియన్ స్కూల్‌కి పంపించాలని డిసైడ్ అయ్యాం. సో నేనొచ్చి చాలా స్కూల్స్‌కి అప్లై చేశాను. లైక్ జేమ్స్ ఇండియన్ కానీ, లేకుంటే ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ అని చాలా స్కూల్స్‌కి అప్లై చేశా. మాకైతే అడ్మిషన్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ వచ్చింది. మయూర్ ఉంది. సో మయూర్‌లో కూడా వచ్చింది. బట్ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ అనేది చూస్ చేసుకున్నా. మీరు ఏ స్కూల్ అయితే కావాలనుకుంటారో ఫస్ట్ అన్ని స్కూల్స్‌కి అప్లికేషన్ పంపించాలి. అప్లికేషన్ ఏంటంటే మనకి అడ్మిషన్‌లోకి వచ్చి అడ్మిషన్ ప్రాసెస్‌లోకి వెళ్ళి మనం అడ్మిషన్ అనేది ఫస్ట్ మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు పాస్‌పోర్ట్, రెసిడెన్సీ అంటే స్టూడెంట్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్టూడెంట్ అప్లై చేసేకి వాడి ఏజ్ లిమిట్ ఎంత ఉంది. సో ఇక్కడ మీకు ఇచ్చారు కదా ప్రీ కేజీకి 3-4. సో కేజీకి 4 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మార్చ్ 31 కన్నా కంప్లీట్ అయ్యుంటేనే మీరు అక్టోబర్‌లో అప్లై చేయొచ్చు. అంటే మీకు నెక్స్ట్ మార్చ్‌కి కంప్లీట్ అవుతుందనుకున్నా కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌కి మీకు ఇటు స్కూల్‌కెళ్ళాలి. అంటే మీరు అక్టోబర్‌లో అప్లై చేస్తున్నారు. అంటే మార్చ్ 31కి మీ వాడికి 4 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. మీ బేబీకి 4 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అన్నప్పుడు మీరు కంపల్సరీగా అప్లై చేయొచ్చనమాట. ఓకే. అదేవిధంగా మీకు ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి. సో మీరు ఒక స్కూల్‌కి అప్లై చేయాలి అనంటే దిస్ ఈస్ ద డాక్యుమెంట్స్ అనమాట. రెసిడెన్సీ ఉండాలి, తోత్విక్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అటెస్టెడ్ బర్త్ సర్టిఫికేట్, అటెస్టెడ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ మన దగ్గర ఉండాలనమాట. సో బేసిక్‌లీ వీళ్ళు అటెస్టేషన్ అనేది జరుగుంటేనే మీకు కంప్లీట్‌గా అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీసా ఉండాలి, స్టాంప్డ్ వీసా. సో ఇవన్నీ తోత్విక్, ఎలక్ట్రికల్ బిల్ ఏదైతే మీ దగ్గర ఉన్నాయి ఫోటోసు, వీసా, ఎమిరేట్స్ ఐడీసు ఇవన్నీ కూడా మీకు మెడికల్ లాస్ట్ వ్యాక్సినేషన్ మనం వేసుకున్నవి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటేనే స్కూల్కి అడ్మిషన్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో వన్స్ మీరు అన్నీ ఫిలప్ చేసి సెప్టెంబర్ అక్టోబర్లో పంపించినట్టయితే సో మీరు ప్రోబ్లీ నవంబర్ ఆర్ డిసెంబర్లో మీకు మెయిల్స్ వస్తాయి అనమాట. మెయిల్స్ ఆర్ కాల్స్ వస్తాయి. వాళ్ళు వచ్చి స్కూల్ని విజిట్ చేయమంటారు. అండ్ దట్ టైం వాళ్ళు వచ్చి స్కూల్ యొక్క కిడ్కి ఒక మాక్ ఇంటర్వ్యూ పెడతారనమాట. సో కిడ్ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది, మేబీ రిటర్నింగ్ కానీ, లేకుంటే ఏదైనా వర్డ్స్ పలకడం కానీ, లేకుంటే ద వే హౌ ద కిడ్ ఈస్ ఇంటరాక్టింగ్ అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. కిడ్ ఈస్ ప్రో యాక్టివ్గా ఉన్నాడు, బాగున్నాడు అనుకుంటే దే విల్ టేక్ యాస్ అడ్మిషన్. సో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేశాక వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మీకు ఫీజెస్ లేదా డొనేషన్ ఏదో ఒకటి పే చేయమంటారు. అడ్మిషన్ ఫీజు అనేది, రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేశాక మీకు అక్కడ అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీకు ఏప్రిల్లో స్కూల్ స్టార్ట్ అవుతుందంటే దానికి జస్ట్ 2-3 వీక్స్ బిఫోర్ మిమ్మల్ని స్కూల్కి ఇన్వైట్ చేస్తారు. స్కూల్కి ఇన్వైట్ చేసి మీకు బుక్స్, యూనిఫామ్స్ వాటికంతా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత మీకు ఒక లిస్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చి లైక్ మీకు ఒక కాల్స్ కండక్ట్ చేసి మీరు బస్సులో పంపించేడుకున్నా లేకుంటే కార్లో పంపించేడుకున్నా వాళ్ళకి ఏమేమి తీసుకురావాలా, ఏమేమి పంపించాలనేది ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇస్తారనమాట. సో వాటినన్నింటినీ మాకైతే పీపీటీస్లలో షేర్ చేశారు. మీకు అలా డిఫరెంట్ పీపీటీస్ ఏదైతే మీకు డేటా అనేది వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట, ఏమేమి తీసుకురావాలని వాటన్నిటిని మీరు పంపించాల్సి వస్తుంది. సో మెయిన్గా ఇక్కడ ఫీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి స్కూల్స్లో కూడా ఫీజెస్ అనేవి ఎలా ఉంటాయి, సో ఒక్కొక్క స్కూల్స్కి ఒక్కొక్క లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రిటిష్ స్కూల్స్కి వెళ్తాను. బ్రిటిష్ స్కూల్స్లో వచ్చే కొద్దికి ఇంతకుముందే నేను మీకు చెప్పాను 45-50 దాకా ఉంటుంది. మీరు ఏదైనా స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆ స్కూల్ యొక్క అడ్మిషన్లోకి వెళ్ళారంటే టర్మ్ డేట్స్ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ టర్మ్స్ ఉంటాయి, 3 టర్మ్స్ ఉంటాయి అన్నమాట కిడ్స్కి. సో ఇక్కడ అదేవిధంగా అకాడమిక్ ఇయర్ ఫీజెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పేట్టు FS1 అంటే కేజీ, సో FS2 అంటే లైక్ ఎల్కేజీ, యూకేజీ అనమాట. సో ఇక్కడ ట్యూషన్ ఫీ చూశారు కదా, ఒక టర్మ్కి టోటల్ వీళ్ళు యాన్యుమ్ వచ్చి 44,000 తీసుకుంటున్నారు. 44,000 అనేది జస్ట్ ట్యూషన్ ఫీ. తర్వాత వీళ్ళకి బస్ ఫీ ఉంటుంది, లైక్ అలాగనే మీకు బుక్స్, యూనిఫాము, సమ్ యాక్టివిటీస్ ఫీజెస్ అని సపరేట్గా ఉంటాయి అనమాట, రిజిస్ట్రేషన్ ఫీ అని. సో ఇది జస్ట్ మీకు ఇచ్చారు చూడండి, మీకు ప్రతిదీ సంహౌ వాడు కింద మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. అదే మనకి ఇండియన్ స్కూల్స్కి వచ్చే కొద్దికి ఫీజెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట కంపేరింగ్ టు ద బ్రిటిష్ అండ్ అదర్ స్కూల్స్. సో ఇక్కడ కూడా మీకు ఫీజెస్ అనేవి నేను చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏంట్రా అంటే ప్రీ కేజీకి, KG1కి 12,000 ఏడీస్ ఉంటాయి. దీంట్లో కూడా 5,000, 5,500, 4,800 బస్ ఫీజెస్ అయితే ఉంటాయి అనమాట. దాంతోపాటు మీకు లైక్ ఫ్యూజెస్ లైక్ బుక్స్, యూనిఫామ్ అనేవి సపరేట్గా ఉంటాయి అనమాట. సో ఇవి మీకు బేసిక్లీ ఉండేటువంటి ఫీజెస్ అనమాట. సో వీటిని మనకి 4 ఇన్స్టాల్మెంట్స్లలో పే చేయొచ్చు టర్మ్స్ బేసెస్గా. సో మీకు టర్మ్స్ ఇస్తారనమాట, టర్మ్స్ వైజ్గా పే చేయొచ్చు లేదా బల్క్గా పే చేయొచ్చు. కమింగ్ టు ఫీజెస్, ఇక్కడ ఎలా ఫీజెస్ అనేవి ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ కంపెనీస్లలో హైర్ అయి ఉంటారో వాళ్ళకి కంపెనీస్ అనేవి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే సర్టైన్ అమౌంట్ని అనేది వాళ్ళు మీకు ఇస్తారనమాట, లైక్ ఇలా 12,000 అనో లేక
15,000 అనో 20,000 అనో మీకు క్యాప్ని బట్టి కంపెనీస్ వాళ్ళు రీఫండ్ చేస్తారు. కొన్ని కంపెనీస్లలో రీఫండ్ లేదు అని అనుకుంటే మీ ఓన్ శాలరీస్ మీ ప్యాకెట్లో నుంచి మీరు అమౌంట్ పెట్టి మీరు స్కూల్స్ని పంపించాల్సి ఉంటుందన్నమాట. కమింగ్ టు ఇక్కడ ఎడ్యుకేషన్ టైమింగ్స్ అనేవి మ్యాక్సిమమ్ ప్రీకేజీకి 2.5 లైక్ ఆఫ్టర్నూన్ 2:30 వరకు స్కూల్ ఉంటుంది. కిడ్ అనేవాడు 3:30కి అంతా ఇంట్లో ఉంటాడు. అది కేజీ 2కి వచ్చే కొద్దికి 12:30 వరకు స్కూల్ ఉంటుంది అనమాట, మండే టు థర్స్డే. సో మిగతా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు 2:30 వరకు స్కూల్ అయితే స్కూల్ అయితే ఉంటుంది అనమాట. మార్నింగ్ 8 నుంచి 2:30 వరకు. అదే ఫ్రైడేస్కి వచ్చే కొద్దికి మార్నింగ్ 8 నుంచి 11:30 వరకే స్కూల్ అనమాట. సో అది ఏ గ్రేడ్ కన్నా సేమ్ 11:30కి స్కూల్ అయిపోతుంది. బై 12:30కి కిడ్ అనే అతను ఇంట్లో ఉంటాడనమాట. సో ఇది మామూలుగా స్కూల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిటీ కావాలనుకున్నా, ఏ స్కూల్ బెస్ట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకున్నా, ఎలా అప్లై చేయాలి, లింక్స్ ఏంటి, దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు మా కామెంట్స్లో తెలియచేస్తే కంపల్సరీ మేము మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇగో భయ్య, ఇప్పటి వరకు మనము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసినాము. ఇప్పుడు స్కూల్ కి మనము ఏ థింగ్స్ పంపించాలి అనేది చూద్దాము. మన ఇండియాలో అయితే అసలు ఇవి ఏమి ఉండవు. ఇక్కడ చూడండి ఎంత ఉంటుందో, నిజంగానే ఇక్కడ ఉన్నంత కష్టము ఇంకెక్కడ ఉండదు. ఇది ఒక పెద్ద టాస్క్ స్కూల్ కి పంపించాలంటే. ఇవి వచ్చేసి జిప్లాక్ బ్యాగ్స్ అంట. ఫస్ట్ వీటిపైన మనము నేమ్ రాయాలా, అడ్మిషన్ నంబర్స్, బస్ నంబర్స్ అయితే రాయాల్సి వస్తుంది, రాసి పెట్టాలా. దీని లోపల వచ్చేసి ఇప్పుడు మనము నీట్ గా ప్యాక్ చేసి పంపివ్వాలి. ఇవి వచ్చేసి ఎయిర్ ఫోర్ షీట్ పేపర్స్, ఇవి వచ్చేసి కలర్ పేపర్స్, ఇవి వచ్చేసి పేపర్ ప్లేట్స్ అనమాట. ఒక 20 వాళ్ళు మనకు ముందే మెయిల్ పెడతారు ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలి, ఎంత క్వాంటిటీలో తీసుకెళ్ళాలి అనేది. దాన్ని బట్టి మనము ఇక్కడ అన్ని తీసి నీట్ గా ప్యాక్ చేసి అంటే ఇవన్నీ వచ్చేసి ఒక టర్మ్ కి మాత్రమే పంపిస్తాము. నెక్స్ట్ టర్మ్ కి మళ్ళీ మనకు ఏం థింగ్స్ పంపివ్వాలి అనేది వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు చూడండి, గ్లాసెస్, పేపర్ గ్లాసెస్, శానిటైజరు, ఇవి వచ్చేసి వైట్ బోర్డ్ మార్కర్స్, ఫ్రెండ్లీ నైఫ్ ఒకటి, ఇవి వచ్చేసి స్టిక్అప్స్ అంట. ఇంకా వచ్చేసి చూడండి వైప్స్, వెట్ వైప్స్, బేబీ ఫేస్ టవల్ ఒకటి. సో 2 pairs డ్రెస్సెస్ పంపివ్వాలి. ఇవి వచ్చేసి పెయింటింగ్ ఆఫ్రాన్, ఇది కూడా మనమే పంపివ్వాల్సి ఉంటుంది కొన్ని. ఇవి వచ్చేసి అండర్వేర్స్ బేబీకి. ఇవి వచ్చేసి మాస్క్స్, కాటన్ రోల్స్ అంట, ఇవి కాటన్ బాల్స్, ఇవి కూడా పంపించాలంట మనకు. ఇవన్నీ మన ఇండియాలో అసలు మనం చదివే రోజుల్లో అయితే అస్సలు తీసుకుపోయాను. ఏ పలక బలపము ఎక్కల బుక్క తీసుకోపోయి చదువుకొని ఉంటాము. ఇక్కడ చూడండి లచ్చలు కడతాము. ఇవన్నీ కూడా వేలు తగలబెట్టి మనమే పంపిస్తాము. ఇవన్నీ ఏదో యాక్టివిటీస్ చేస్తారంట. చూద్దాం ఏ యాక్టివిటీస్ చేస్తారో, ఎట్లా చెప్తారో అనేది 3 months తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తా. ఇవేందో ప్లే డాగ్స్ అంట. నా జీవితంలో నేను ఇవి చూసును, ఇక్కడికి వచ్చి నాకు చూస్తున్నాను. ఒక 5 photos. ఇవి వచ్చేసి బ్లాక్ షూస్, వైట్ షూస్ కంపల్సరీ. ఇంకొచ్చేసి బ్యాగ్ మీద కూడా మనము ఇట్లా నేము, అడ్మిషన్ నంబరు, బస్ నంబర్ అనేది రాయాల్సి ఉంటుంది వీళ్ళకి. ఈ బాటిల్ కూడా, వాటర్ బాటిల్ వాళ్ళు చెప్తారు ఎంత పెద్ద బాటిల్ తీసుకురావాలా. దాంట్లో చూడండి ఎన్ని ml వాటర్స్ ఉంటుంది. దీనిపైన వచ్చేసి సేమ్ ఇట్లా లాగా మనము నేమ్ రాసి, అడ్మిషన్ నంబర్, బస్ నంబర్ రాసి పంపించాలా. ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేసి ప్రాపర్ వే అనేది ఉంటుంది. మీకు అన్ని అప్డేట్స్ అనేది మెయిల్లోనే ఉంటాయి. మనకు ఇమీడియట్ గా మెయిల్స్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని బట్టి మనము ఇవన్నీ పంపించాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కామెంట్ చేయండి. ఇది మాత్రం చాలా పెద్ద టాస్క్ అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇవన్నీ ఒక కవర్లో పెట్టి మనమైతే ఇప్పుడు పంపించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఐడి కార్డు, ఇది కూడా మనము పంపించాల్సి ఉంటుంది ఫస్ట్ 1 weekకి. తర్వాత వాళ్ళు స్కూల్లో ఐడి కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.